యేషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనమండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిసిపోదు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు దద్దరిల్లొచ్చు, కానీ ప్రియక్క చరిత్ర ఈ దేవుని యొక్క కృప అనేది తొలగిపోదండి. ఈ దేవుని యొక్క కృప నిన్ను వెంబడిస్తుంది. నువ్వు ఎవరైనా సరే ఈ దేవుని కృప అనేది నిన్ను వెంబడిస్తుంది. నువ్వు గమనించు ప్రియక్క చరిత్ర, కృపతో కూడిన ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. ఎందుకంటే ఆ కృపతో కూడిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవటానికే నిన్ను వెంబడిస్తుందండి. ఆయన కృప అనేది నిన్ను విడిసిపోదు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన అందరికీ నీ అపారమైన కృప చూపించు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.